ప్రయత్నం చేద్దాం. పాలకొండ విశ్వరూపాచారి గారు ఉన్నారు, అసోసియేట్ లెక్చరర్. విశ్వరూపాచారి గారు, ఇప్పుడు బృహదీశ్వర ఆలయం అంటే బృహత్తరమైన ఆలయాలు నిర్మించేటప్పుడు కానీ, అదేవిధంగా దీనికి సంబంధించి చూసుకుంటే కనుక అంత పెద్ద రాళ్ళు అవన్నీ కూడా ఆ టైంలో ఎలా క్యారీ చేసేవాళ్ళు? ఇప్పుడు ఒక చిన్న ఏదైనా ఒక నిర్మాణం చేపట్టాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఒక టెక్నాలజీ లేనటువంటి ఆ టైంలోనే అంత గొప్ప నిర్మాణాలు, ఇప్పుడు ఎవరికి అంతుపట్టని నిర్మాణాలు అలా జరిగాయి. అవి ఇప్పటికీ కూడా చాలామంది దాని నుంచి చరిత్ర నేర్చుకుంటున్నారు. వాటి గురించి ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. ప్రాణంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ వాన్యాసిత పాద పద్మయుగలం విద్యుత్ ప్రభావాసురం గాయత్రీయుతమవ్యజం దశభుజం నిర్వజ్ర పీఠోజ్వలం దేవర్షిస్తుత పంచవక్రమభవం మందస్మితాస్యం శివం వందే శిల్పసహస్ర మూలపురుషం శ్రీ విశ్వకర్మ ప్రభుం అనేది విశ్వకర్మమయమైనటువంటి ఈ జగత్తులో వారి పరంపరలో వచ్చినటువంటి మనుమయ త్వస్త శిల్పి విశ్వజ్ఞ అనేటువంటి ఈ మహాశిల్పులు ఆలయ నిర్మాణంలో, భవనాల నిర్మాణంలోనూ ప్రముఖమైనటువంటి పాత్ర వహించారు. వీరిలో ముఖ్యంగా ఈ కాలానికి సంబంధించి మనం అనుకుంటే, ఇప్పుడు తంజావూరు బృహదీశ్వర ఆలయం నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించారు. అక్కడ ఉన్నటువంటి శిల్పుల్లో ఆ రాజరాజ చోళుని యొక్క కాలంలో రాతి అక్కడ దగ్గర లేకపోయినా కొన్ని రాతి అతనికి సంపాదించి ఆ రాతిని శిల్పంలో అత్యద్భుతంగా చిత్రీకరించినటువంటి ఆ మహాశిల్పులు దేవాలయ నిర్మాణంలో దాదాపుగా శిఖరం పైన ఉన్నటువంటి స్తూపు యొక్క నీడ కింద పడినటువంటి విధంగా ఆ విస్తారంగా పెద్దగా ఆలయాన్ని నిర్మించారు. అది కూడా 80 టన్నులు దాదాపుగా ఉన్నటువంటి ఆ శిఖరం పైన శిఖరాన్ని దాన్ని ఒకే రాతిలో తయారు చేసి నిర్మించడం జరిగింది. వాళ్ళు కట్టి విధానం చూస్తే దాదాపు శివలింగం కూడా 11 అడుగుల పైన ఉంది, పెద్దదిగా 2 అంతస్తుల వరకు ఉంటుంది చూడ్డానికి. ఆ నిర్మాణం కూడా లోపల అలా పైకి వెళ్తూ పోతుంది, కింద నుంచి పై వరకు శిఖరం యొక్క మూలం మనం చూడవచ్చు కింద నుంచి చూస్తే, గర్భాలయం నుంచి చూస్తే. కాబట్టి వాళ్ళు ఇన్ని శిలలు, ఇంత బరువైన శిలలు ఎలా మోసారు అనేది ఒక ప్రశ్నార్థకంగా ఉంటుంది మనకి ఆ కాలంలో ఉన్నటువంటి. కానీ వారికున్న దూరదృష్టి, వారికున్న శిల్పజ్ఞానము, అసలు సాంకేతికత అద్భుతమైనటువంటి విధానాన్ని వాళ్ళు పాటించారు. పెద్ద పెద్ద దుంగలతోటి ఆ కాలం ఆ రాళ్లను గొలుసులతోటి కట్టి ఏనుగుల చేత తీసుకురావడం చేత ఆ కాలము ఆ పైకి వెళ్ళినటువంటి రాతిని మట్టితో సైడ్ అంతా పోసి ఒక మట్టి స్లోప్గా వేసి దాని నుంచి చక్రాలు కలిగినటువంటి, అంటే దుంగలతో, అంటే ఇదంతా మీరు చాలా వివరంగా వివరించి చెప్తున్నారు. దీన్ని మంత్రబలం అనుకోవాలా, యంత్రబలం అనుకోవాలా? అప్పట్లో అలాంటి యంత్రాలు కూడా లేనటువంటి పరిస్థితి కదా. యంత్రము మంత్రము రెండు ఉన్నాయి. మంత్రము మానసిక వికాసానికి, ఆత్మవిశ్వాసానికి ఒక గొప్ప శక్తిని ఇస్తే ఆ శక్తి ద్వారా యంత్రం పనిచేస్తుంది. ఎందుకంటే ఆ యంత్రం పని చేయాలంటే మానసికంగా దృఢత్వం కలిగినటువంటి మహాశిల్పులు, జ్ఞాన సంపద కలిగినటువంటి వాళ్ళు ఆ కాలం ఉన్నారు. వారు ఈ ఎవరు ఏది చెప్పినా చేయగలమనేటువంటి ఆత్మవిశ్వాసం కలిగినటువంటి వాళ్ళు ఈ విశ్వకర్మలు. వారిలో ఉన్నటువంటి గొప్పతనం ఏమంటే, మీరు ఏదడిగినా అది మా చేత కాదు అని చెప్పరు. అది ఎటువంటిదైనా సరే దాన్ని పరిశీలించి అందులో ఉన్నటువంటి సూక్ష్మతను కనుగొని, ఇప్పుడు క్వాంటం అంటున్నాం కదా, అతి సూక్ష్మానికి ప్రవేశించినటువంటి జ్ఞానవంతుడు విశ్వకర్మ. వారి చేత ఇటువంటి ఆలయాలు ఎన్నైనా నిర్మించవచ్చు, అది అసాధ్యమేం కాదు, సాధ్యమైనటువంటి నా ఉద్దేశం. రైట్ రైట్. అదేవిధంగా హైందవ చైతన్యం అంటే ఆలయాల, దేవాలయాల ద్వారా కూడా వికసించి